సమావేశం ద్వారా ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం అనునిత్యం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు. అలాంటి వారి మీద కొంతమంది పని పాట లేక ఏదో ఆదివారం రోజు ఏదో పండుగలకు, పబ్బాలకు, ఫంక్షన్లకు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా వాళ్ళ ఎన్ఎండి కుటుంబం మీద బురద చల్లడం చాలా బాధాకరం. అభివృద్ధి చేయాలంటే 10 సంవత్సరాలు నంద్యాలలో మీరు రాజకీయాలు చేసినారు. అభివృద్ధి అనేది గతంలో ఎన్ఎండి ఫరూక్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఏదన్నా అంటే మన బేవకూఫ్ గారు అన్నాడు ఏమని, ఎన్ఎండి ఫరూక్ గారు ఏం డెవలప్ చేసినారని. ఈరోజు శ్రీనివాస్ సెంటర్ కానీ, ఆత్మకూరు, పద్మావతి నగర్ ఏరియాలలో వాళ్ళు సొంత స్థలాలు ఇస్తేనే అక్కడ డెవలప్మెంట్ అయింది. ఆ డెవలప్మెంట్ ఇచ్చిన మేము ఊరికి ఇచ్చారని చెప్పి ఒక బేవకూఫ్ అన్నాడు. మీ ఇంటి స్థలం 2 అడుగులు ఎవరికన్నా 2 అడుగులు ఇస్తే తెలుసా నాకు ఆ విషయం. వందల కోట్ల స్థలాలు విలువ చేసే స్థలాలు ఇచ్చారు వాళ్ళు. 2 అడుగులు ఇవ్వాలంటే ఈ రోజు ఇళ్ళ పక్కన ఏదైనా గలడం జరుగుతున్నాయి. అలాంటిది ఇక్కడ 35 సెంట్లు, అక్కడ ఈ పక్క పద్మావతి నగర్, ఇటువైపు అటువైపు 2 వైపులా ఎన్ఎండి కుటుంబం ఇచ్చింది. అలాంటి వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. అభివృద్ధి అంటున్నారు, 2 సంవత్సరాలు అభివృద్ధి ఏం చేసినామంటున్నారు. పద్మావతి నగర్ లో రోడ్లు మీరు నిలబెట్టేశారు. నిలబెడితే మేము గెలిచిన తర్వాత పద్మావతి నగర్ లో రోడ్డు డెవలప్మెంట్ చేసి, అలాగే సంజీవ్ నగర్ గేట్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు కూడా రోడ్డు కానీ శాంక్షన్ అయింది. ఆల్రెడీ 1 సైడ్ ఇప్పుడు రోడ్డు అయిపోయింది. ఆ 2వ సైడ్ కూడా రోడ్డు ఇప్పుడు వేస్తున్నాము. అభివృద్ధి అనేది ఒక్కడి ఎన్ఎండి కుటుంబానికే దానికి సంబంధం. వేరే వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు పార్టీలలోకి. వాళ్ళు కేవలం డబ్బు సంపాదించుకోవడానికి. అభివృద్ధి అనేది ఒక ఎన్ఎండి కుటుంబానికే అని చెప్పి తెలియజేసుకుంటున్నారు.